श्वेतांबरधरे देवी सरस्वती देवी श्वेतांबरहरे देवी नानालङ्कारभूषिते ఒకసారి మీరు దిగండి మేడం. అసలు ఇంటర్వ్యూ ఎప్పుడో తెలుసా నీకు? నువ్వు కంగారు పడుతూ నిన్న రావాల్సింది ఇవాళ వచ్చేసావు. అయినా డేట్ అంతా చూసుకోవడం తెలీదా? తమరు గారు నోరు మూసుకొని డ్రైవింగ్ చేయండి. నాకు అన్నీ గుర్తున్నాయి. ఇవాళ అక్టోబర్ 10th అని నాకు తెలుసు. మేడం గారు పెద్ద టాపర్ అంట. ఇవాళ అక్టోబర్ 11 అని తెలియకుండా ఓ పెద్ద ఊపేసుకుంటూ వచ్చారు. అరే స్టూపిడ్, ఏ టైంలో జోక్స్ చేయాలో తెలీదా నీకు? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఈ జాబ్ గురించి. నేను 1 month నుంచి ప్రిపేర్ అవుతున్నా. మీరేదో ఇంటర్వ్యూకి వెళ్ళే టెన్షన్లో ఉన్నారని కొంచెం మీ మైండ్ కొంచెం డైవర్ట్ చేశాను. ఆ మాత్రం దానికి గిద్దానం సీరియస్ అవుతున్నాం. ఒక్కసారి ఇంకా తిరిగి చూడండి. థ్యాంక్ యూ రా. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? నా దగ్గర అన్ని యాంగిల్స్ ఉన్నాయి. సరే నువ్వు వెళ్ళు. బిందు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒంటరిగా ఉన్న మహిళలనే కిడ్నాప్ చేస్తున్నారా? ఇలాంటి న్యూస్ రోజుకు 10 వస్తాయి. అన్నీ నమ్ముతామే ఏంది? చా. ఒకసారి దిగారా. ఏమైందిరా ప్రేమ్, నీ బండి కూడా నీలాగనేనా? చా, కొంచెం సేపు కూడా నీకు ఓపిక ఉండదా? నాకేం తెలుస్తుంది? చూడాలాగు. హలో హలో అంకుల్, ఈ చెప్పమ్మా. బండిని వీని తీసుకెళ్ళిపోండి. నేను ఎందుకులేమ్మా, మీరు ఎంజాయ్ చేయండి. లవర్స్ కదా. ఇంకేం చేసేది ఉంది సార్, నా కాళ్ళకి పని పెట్టారు కదా, ఇక వెళ్దామా? దొబ్బు పద. మీ అమ్మ జీవితం మా అయ్య ముందు నుంచి చెప్తానే ఉన్నాడు. మీ అమ్మ ఏమైంది మేడం? బ్రేక్ వేసినావు నాడు. కాలు నొస్తుంది. అయితే ఏం చేయమంటావు? కొన్ని పోవాలయ్యింది నిన్ను. నువ్వేం ఎత్తుకెళ్ళు, నువ్వు కూర్చుంటా, నువ్వు దొబ్బుకెళ్ళు. నిన్ను కాదు అనాల్సింది.
ఛీ ఈ పెట్టంతా నాకు పెట్టింది కదా మావాడు, మా అయ్యా వాడిని అనాలే. అయినా వాందేం తప్పులే, పోరా దావత్ కన్నాడు. నేనే స్టైల్ కొట్టి ఇంటికాడ ఉన్నందుకు మంచిగా అయింది నాకు. ఏం తింటుందిరా నాయన ఇది, ఇంత బరువు ఉంది. మా అయ్యకు ముందు నుంచాలంటేనే ఉన్నా. ఏమైంది బ్రో? ఏమో తెలియదు బ్రో, బండి ఆన్ అవ్వట్లేదు. పెట్రోల్ ఉందా? చూసుకోలేదు బ్రో నేను. ఒకసారి నేను ట్రై చేయనా? దిగండి మేడం ఒకసారి. ఆ. ఆ. ఏం తింటున్నావు తల్లి, ఎంత బరువు ఉన్నావు? చాలా థ్యాంక్స్ బ్రో. ఓకే బ్రో, కూల్. కూర్చో మేడం. ఇట్లయితే కాదు కానీ నడుచుకుంటూ పోదాం. చేసేది ఏం లేదు కానీ దగ్గర దాకా వచ్చినాం. అమ్మ తినమ్మ చూసేసింది అనుకో. ఏ బిందు, ఏంట్రా నిన్ను ఒక విషయం అడగొచ్చా? ఎగ్జామ్ హాల్లో కూడా ఇన్ని క్వశ్చన్స్ అడుగు. నువ్వేమనుకునంటే ఒక చిన్న విషయం అడుగుతా. అడుగు. సరే కానీ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? పరమ బోరు, పరమ చిరాకు. అసలు ఇంటర్వ్యూ ఎట్లా జరిగింది నీది? ఒక్క నిమిషం. ఏంది ఇది? ఇదో. స్టూపిడ్. నీకు చిన్నప్పటి నుంచి చిక్కీలు ఇష్టమని తెలిసి చిక్కీలు తీసుకురావడానికి వెళ్ళా. ఈ చిల్లర జోకులు చేయకు, నాకు నచ్చదు. ఎందుకురా అంత కోపం?
ఇప్పుడు ఏమైందిరా? ఇవి చేసే మా మొగాలను కూల్ చేస్తున్నారు. సరేరా. ఏమైందిరా? దా. ఏ బిందు, ఒక చిన్న మాట అడుగుతాను, మళ్ళీ ఏమనుకోకు. మళ్ళీ అడుగుతున్నానని చెప్పి కోపం తెచ్చుకోకు. అడుగు కన్నా. నిజంగా నీకు లవ్ మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉంది? మరీ మరీ ఏంటో చెప్పరా, నాంచకు. అదేం లేదు బిందు, నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు కదా? ఆ. అరే ప్రేమ్, నా కెరియర్ నాకు ముఖ్యం. ఈ లవ్వులు గివ్వులు టైంపాస్ వ్యవహారాలు నాకు నచ్చవు. అరే ప్రేమ్, ఎలా అయినా నీ లవ్ గురించి చెప్పేయాలరా ఇవాళ. ఐ లవ్ యూ బిందు. అరే ప్రేమ్, నువ్వింకా మారవారా? నీతో ఏదో సరదాగా ఉంటున్నా అని చెప్పి నాకు ఐ లవ్ యూ చెప్తావా? నీకు ఆల్రెడీ చెప్పా, నా కెరియర్ నాకు ముఖ్యం. చిచ్చి. ఏ ఆగాగు, నువ్వు జోక్ చేస్తున్నావు కదా? నువ్వు జోక్ చేస్తున్నావు కదా? నాకు తెలిసే నేనంటే నీకు ఇష్టమని కదా? నువ్వు నన్ను నేర్పిస్తున్నావు కదనే? నాకు తెలిసే. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు నేర్పిస్తారే? చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనే, నాకు తెలుసు. నేను జోక్ చేస్తున్నానా? నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా కొంచెం? నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి? నువ్వు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు ప్రేమ్. ప్లీజ్. నేను ముందే జాబ్ దొరికిన సంతోషంలో ఉన్నా. నా మూడ్ చెడదొబ్బకు. ఏ బిందు, ఏం మాట్లాడుతున్నావు? నేను నీ హ్యాపీ మూడ్ చెరగొడుతున్నానా? నీ హ్యాపీ మూడ్లో నాకు హ్యాపీ మూడ్ ఇవ్వచ్చు కదనే, ఒప్పుకోవచ్చు కదనే. ఐ లవ్ యూ. అయినా నాకేం తక్కువనే? హైట్ ఉన్నాను, అందగాడని, అంతో కొంత చదువుకున్నాను, ఇంకేం తక్కువనే నాకు? మీ అమ్మాయిలకి లవ్ చేయడానికి ఏదో ఒక సిల్లీ రీజన్స్ చెప్తానే ఉంటారు. నాకు అదంతా చెప్పకు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అదొకటే చెప్పు. బిందు, చాలు, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశావు. ఇక ఆపేసేయ్. నువ్వేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా? ఓ తెగగించుకుంటున్నావు. పోవే పో. కెరియర్ అంట, కెరియర్. మేము తలుచుకుంటే మీలాగా రాత్రి పగలు చదువుకోవాల్సిన పని లేదు. ఒక్కరోజు చాలు. ఒకే ఒక రాత్రి చదువుకుంటే మీకంటే పెద్ద జాబులు కూడా కొట్టగలుగుతాం. అయినా మీ లాంటి అమ్మాయిలకు వెనకాల బట్ట ముంగట పొట్టున్నా పర్వాలేదే. వాని నెత్తిన పెద్ద బట్టున్నా, వాని ముందు పెద్ద పొట్టున్నా ఓ ముద్దు ఉండదు, ముచ్చట ఉండదు. యాంత్రిక జీవితాన్ని అనుభవిస్తున్నారు కదనే. ఛా. ఒకే రూమ్లో ఉంటారు, అయినా ఇప్పుడే కలిసినట్టుగా హాయ్ బాయ్ అని అంటూ వాని నెత్తి మీద పెద్ద బట్టున్నా, వాని ముందు పెద్ద పొట్టున్నా, తల్లి నీకో దండమే. చాలా థ్యాంక్స్ అమ్మా, నీకో దండమే. జోబు వెనుక్కున్న మనసుతో మాకు పని లేదురా. మాకు ఆ మనసు ముందు జోబు నిండా డబ్బుంటే చాలు. లైఫ్ హ్యాపీ.
హ్యాపీ లైఫ్. ఇంకేం కావాలిరా ఈ జీవితానికి? సరే సరే, ఒక చిన్న సాయం చేస్తావా? నిన్ను అడగాలంటేనే నాకు ఏదోలా ఉంది, కానీ అడగాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఊరికెళ్ళే బస్ స్టాప్కి క్యాబ్ బుక్ చేస్తావా? చివరిగా ఒక్క మాట, చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీరు మంచిగా చదివి ఓ మంచి ఉద్యోగం చేయాలని వాళ్ళు కూడా అనుకుంటారు. మీరు ఏది కావాలన్నా వాళ్ళు అన్నీ తెచ్చిస్తారు. ఆ అమాయక తల్లిదండ్రుల్ని మోసం చేయకండిరా ప్లీజ్. ఆ అమాయక తల్లిదండ్రుల్ని మోసం చేయకండిరా ప్లీజ్. ఛీ.